తిరుగుతారు. ఏందవా ఈ మధ్యకి పని పాట లేదు, ఆ పని లేక తిరిగేటోళ్ళే చాలా ఉన్నారు ఇలా అని వాళ్ళంటే మాట. సుమా నేను అబద్ధం ఆడతలేను, మేము అనలేదు ఆ మాట, వాళ్ళు అన్న మాటే నేను అంటున్నా. అదో అట్లా తిరుగుతారు. కాదు ఒక్కటే చేసినావు, ఇంకేం చేసినావో చెప్పు. గ్యాస్ అంటుండు, 500 ఇస్తే మనకు గ్యాస్ ఇస్తుండా? ఇస్తలేడు. అకౌంట్లో పడతాయట, అకౌంట్లో పడుతున్నాయా? పట్టలేవు. అంత ఎగనవాలే, అంత మోసము, అంత కుట్ర. ఇక రేవంత్ రెడ్డి చెప్తాడు, మీరు ఆ 2 లక్షలకు పైన ఉన్నాయి, మీరు కట్టిన మరు క్షణమే మాపి చెప్తా అంటాడు. ఈయనేమంటాడు, తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి, నేను చెప్పదాకా కట్టకూరి అవి ఆయన ఒకలకు పొందలేని మాటలు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా మోసం. ఎందుకంట ఇప్పుడు మాది కొడాపల్లి, మాకేమి చేసిందా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు? ఏం లేదు. ఒక 1969 ఎస్సీలకు ఒక 1000-1200 రూపాయలతో గుడిసెలు ఊరవుతల గుడిసెలు కట్టించారు. 1200 పాటివాడికి 200, పాటేలకు 100, వాళ్ళకు వచ్చేటి ఆ ఎస్సీలకు వచ్చేటి 700-800 చేతికి వచ్చినాయి. అయ్యా వాళ్ళు ఆ ఆఫీసర్లు ఊరు దాటగానే ఆ పొరకలన్నీ విక్కొచ్చి పొయ్యిలో పెట్టుకున్నారు, ఆ గుడిసెల పొరకలు. అదొక్కలు చేసిండు. అయితే ఇంకేం చేసినట్టు ఏమి లేదు. ఒక ఇందిరమ్మ ఇండ్లని, ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని ఇచ్చిండు? 25,000 ఇచ్చిండు. ఒక 4 ఇళ్ళకి ఇచ్చి 10 ఇండ్లు పైసలు దొబ్బిండు వాళ్ళ నాయకులు. ఈ కాంగ్రెస్ పార్టీ మామూలు జనాలకు ఈ రాజకీయం అంటే ఏంటంటే తెలియలేదు. ఎప్పుడు తెలిసింది మనకు? ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత, మన ముఖ్యమంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారు మనకు ఎమ్మెల్యే అయిన తర్వాత చేసిన పనులు ఇప్పుడు మా ఊరికి అన్నీ అవే. మొత్తం ఆయన ఆయామలే చేసిన రోడ్లు, స్కూల్ బిల్డింగులు, ఎర్ర బస్సులు, వాటర్ ట్యాంకులు అన్నీ మన కేసీఆర్ గారు చేసిన పనులే. కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి లేదు, శూన్యం. ఇప్పుడు ఇక ఏమి లేదు. ఇక ఈయన చెప్తుండు, మేము ప్రజలతోటి మేము వాళ్ళ అభిప్రాయాల సేకరణ తీసుకుంటున్నాము, 8 ఎకరాల దాకా ఇవ్వాలని. ఏం అభిప్రాయం లేదు, ఒట్టే కాలయాపన, మోసం చేసుడు. ఎంతమంది అభిప్రాయాలు తీసుకుంటావు? ఈ 33 జిల్లాలలో మంది ప్రజల అభిప్రాయం తీసుకొని చేసిన పనులని చెప్తున్నావా ఇప్పుడు? ఒట్టి కాలయాపన కొరకు ఈ మాటలు ఏమి లేదు. దగా మోసం కుట్ర, వాళ్ళది ఇంకో పని లేదు. ఇక వాళ్ళు ఏం చేయడం మనం ఆదేశిస్తే, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు పెద్దలు గౌరవనీయులు ఆదేశిస్తే మేము సొంతం జేబు నుంచి పెట్టుకొనైనా అసెంబ్లీకి రమ్మంటారా, మీరు సెక్రటరియట్కి రమ్మంటారా, కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ఇంటి ముందర ధర్నా చేయమంటారా? మీరు ఒక్క మాట చెప్పుర్రి, మా జేబు నుంచి పెట్టుకొని హైదరాబాద్ దాకా కూడా వస్తాం అని మేము విజ్ఞప్తి చేస్తున్నా. చివరగా నేను ఇంకొక మాట చెప్తున్నా, చివరగా మన పెద్దలు ఆదేశిస్తే మన ఊర్లలో పోయిన తర్వాత సాయంత్రము రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు చావిడి కాడ కాలబెడదాం అందరం, అన్ని ఊర్లలో మన పెద్దలు ఆదేశిస్తే. నేను పెద్దలుగా గౌరవనీయులకి చాలా మంది మాట్లాడుతున్నారు. నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ అన్న. చంద్రమౌళి గారు ఉన్నారు, గట్ల మల్యాలకెళ్ళి వచ్చిండు, నేను మాట్లాడితే ఒక్క నిమిషం అంటుండు. మరి చంద్రమౌళి గారు మల్యాల. నమస్కారం. ఇప్పుడు రైతు బంధు మాఫీ, రుణం మాఫీ ఎట్లా అన్నాడు? రుణమాఫీ లేదు. ఇది వరకు వీసి బంధు అని మళ్ళీ కొత్త పేరు పెట్టిండు. పింఛన్ లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ లేదు. నాది 2 లక్షల రూపాయలున్నాయి, ఇక ఇదేందో అదేందో ఇన్ని మాటలు చెప్తాడు. ఇక తిరిగి ఆసక్తి బ్యాంకుకు. ఇక ఇప్పుడు తీసుకుంటాను. అమ్మకి మీ లొల్లు ఎక్కువైందా? నువ్వు ఈ మైకి అమ్మకి, నువ్వు కూర్చో లింగం. ఎందుకు ఆమె టెన్షన్ పెట్ట కూర్చొని